అయ్యా మా గుడిసెలో ఆ భూపతి రెడ్డి తగలబెట్టాడయ్యా. మీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మూలకేస్తారు రాని ఆ భూపతి రెడ్డి మీకు ఓట్లేసామన్న కోపంతో మా గుడిసెలని తగలబెట్టాడు బాబు. అయ్యా ఏం లేట్ టైం చూసి ఆ భూపతి గారు అంత నీచాన్ని కొడికెట్టాడు అనమాట. అసలు ఎలక్షన్ నాడే వాడిని నరికేస్తుంటే చిన్ని వదిలేది. పాముకి పాలు పోసినట్టుగా వాడి క్షమాపించి పెట్టడం అసలు ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అయిపోయింది అయ్యా, అంతా అయిపోయింది. పిల్ల మేక గొడ్డు గోద సర్వనాశనం అయిపోయింది బాబు. అడ్డొచ్చిన మా వాళ్ళ కాళ్ళు చేతులు నరికారయ్యా. మా వాడిని అన్యాయంగా మెడలు నరికేశాడు బాబు. మల్లన్న ఆ భూపతికి మీ ఉసురు తప్పకుండా తగులుతుంది. బాబు గారు, ఆ విజయేంద్ర మా తరపున కోర్టులో కేసు పెట్టించి వాదిస్తానన్నాడు బాబు. చూడు మల్లన్న, ఈ పల్నాడు సీమలో కోర్టులు కేసులంటే ఎవడికి భయం? కత్తికి కత్తి, రక్తానికి రక్తం. మల్లన్న జరిగిందేదో జరిగిపోయింది. పోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు కదా, కనీసం మీరన్నా జాగ్రత్తగా ఉండండి. ధర్మప్రభులు మీరు సల్లంగా ఉండాలమ్మా. ఆడవాళ్ళందరికీ వెంటనే బట్టలు పంపుతాను, నువ్వు భోజనం చేసి ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. బాబు గారు, మరి ఆ శివారెడ్డి గారి దగ్గర ఏమన్నా? మల్లన్న మీకు నేను ధైర్యంగా ఉండండి, మీకు నేనుండాను బాబు. నువ్వు వెంటనే మన శివారి దగ్గరికి వెళ్ళి కావాల్సినంత డబ్బు ధాన్యం తీసుకుని వెళ్ళండి. అందరూ ఇల్లు గుడిసెలు అన్ని కట్టుకోండి. అలాగే బాబు. నేను 2 రోజులు వస్తా. అలాగే అందరూ కలుస్తా. బాబు, మీ జంట పార్వతీ పరమేశ్వర్ లాగా ఉండాలయ్యా. అయ్యా మీరే నన్ను కాపాడాలా. అలానా మీకు నేనున్నాను. వచ్చే శ్రావణ మాసం పంచమ శుక్రవారం అయ్యా శ్రీనివాస కళ్యాణం. అయ్యా ఊరంతా వచ్చి ఆ వేడుకల్లో పాల్గొనండి. అలాగే. అందరికీ నా మాటగా చెప్పు. వస్తానయ్యా, వస్తానమ్మగారు.